టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు హీరోయిన్స్ ఈజీగా 20-30కి పైగా సినిమాలు చేసి మెప్పించేవారు. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ 5-6 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్టుగా మారింది. 10 మంది హీరోయిన్స్ లో కేవలం 1-2 మాత్రమే స్టార్డమ్ తో పాటు అవకాశాలు కూడా అందుకుంటున్నారు. ఒకప్పుడు వరుస మూవీస్ తో అలరించింది ఓ ముద్దుగుమ్మ, ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనుంది? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. చిత్ర పరిశ్రమలో చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకుని ఆ తర్వాత కనిపించకుండా మాయమవుతున్నారు. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత సినిమాలకు నటనకు గుడ్ బై చెప్పిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది అనుకుని కారణాలతో నటనకు దూరంగా ఉంటే మరికొంతమంది పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అవుతున్నారు. కొంతమంది సహాయక పాత్రలు చేస్తున్నారు, మరికొంతమంది మాత్రం అక్క వదిన పాత్రలు చేసి మెప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016 వరకు సినిమాలు చేసిన ఆమె సడన్ గా సినిమాల నుంచి దూరం అయ్యింది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు, ఒకప్పుడు కుర్రాలను కవ్వించిన ఇషా చావ్లా. యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఇషా చావ్లా. ప్రేమ కావాలి సినిమా హిట్ కావడంతో ఇషా చావ్లాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే క్లిక్ అయ్యింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. మొత్తం 5 తెలుగు సినిమాలు అలాగే ఒక కన్నడ సినిమాలో అలరించింది. అయితే ప్రేమ కావాలి తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. అలా మెల్లగా సినిమాలకు దూరమైంది. సోషల్ మీడియాలోనే అభిమానులను అలరిస్తుంది. ఇక ఇన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇషా ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోందట. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాతో ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇస్తుందని టాక్. 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తుందట. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి విశ్వంబర సినిమా విడుదలై ఉండేది.